రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు జరగకుండా కొందరు వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు మంగళగిరిలో నియోజకవర్గ జనసేన కార్యాలయంలో బొలిశెట్టి మీడియాతో మాట్లాడారు. ఈ సాధకులంతా కూడా ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి దేని అర్హత ఉంది, ఏ పోస్టుకు వాళ్ళు చేయగలరు, అది పార్టీ పోస్టా లేకపోతే ప్రజల నుంచి ఎన్నుకోబడే పోస్టా, అది ఇన్ఛార్జా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుని ప్రజలకు ఏం చేశారు, పార్టీకి ఏం చేశారు కూడా తీసుకుని ఆ బయోడేటాని పార్టీ ఆఫీస్కి పంపించడానికి మమ్మల్ని అందరినీ కూడా అబ్జర్వర్స్ కింద చేశారు. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది, పార్లమెంటరీ ఇన్ఛార్జీలని, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలని, మండల ప్రెసిడెంట్లని, సర్పంచుల్ని, కింద స్థాయిలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనం సన్నద్ధం అవ్వడానికి దానికి మీ అర్హత ఏంటనేది కూడా తెలియజేస్తున్నందుకు మీ సెల్ఫ్గా మీరు పార్టీ కోసం ఏం చేశారు, ఎప్పుడు పార్టీలోకి వచ్చారు, ఎంతమంది పేదలను ఆదుకున్నారో, కరోనా సమయంలో మీరు ఏం చేశారు, ప్రజాసేవలో మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటనేది కూడా ఆ బయోడేటాలో మీకు తెలియపరచమని పార్టీ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏదైతే మనం తీసుకుంటాం, ఈ యొక్క పలానా డేట్ పలానా కాన్స్టిట్యున్సీకి వెళ్తాం, ఆ డేట్కి అక్కడ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఇస్తారో అవన్నీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సబ్మిట్ చేస్తాం. అక్కడ ఉన్న సాధకులతో మళ్ళీ ఒకసారి మాట్లాడి ఇవన్నీ ఫైనల్ చేసి బాధ్యతను పార్టీ తీసుకుంటుంది. ఇంతకు మించి మా పాత్ర కూడా ఏముండదు. సాధకులను ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళ ద్వారానే ఈ ఎన్నిక జరుగుతుందని మీకు తెలియజేస్తాం. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ రోజున అమరావతి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకి కట్టుబడి ఎంత చక్కగా డెవలప్మెంట్ జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున మీ 5 సంవత్సరాల పాలనలో అమరావతిని ఒక విధ్వంసాన్ని చేశారు. మీరు అమరావతి అంటే ఒక ప్రాంతానికో దానికో సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నిలబడి అమరావతి అంటే జై అమరావతి, జై ఆంధ్ర అని చెప్పి ఆ రోజు నినాదంతో మీరు ముళ్ళ కంచెలు వేసినా కానీ అడ్డు తొలగించుకుంటూ ఆ రోజున వెళ్ళిన పరిస్థితి. ఇంత దారుణాలు ఆ రోజున మీరు ఒడగట్టి ఇవాళ ఏ మొహం పెట్టి మీరు మళ్ళీ అమరావతి సందర్శన ఒక ప్రత్యేక కమిటీ మీరు వస్తూ కారుల్లో, కోడిగుడ్లో లేదా గోండాలను తీసుకొచ్చి విధ్వంసం సృష్టించి ఏదో చేద్దామని చూస్తే ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, చాలా స్ట్రాంగ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన ప్రభుత్వం. మీరు ఈ అదుర్లకి విధులకి ఇక్కడ లొంగదు. దేనికంటే ఈ రోజున చూస్తూ ఉండండి ఎంత చక్కగా డెవలప్ అవుతా ఉంది అమరావతి, అలాగే పోలవరం, అలాగే విశాఖ, అలాగే రైల్వే, అసలు ఎంత చక్కగా డెవలప్ అవుతుంది. మీకు చేసిన పని మీ గత ప్రభుత్వంలో మీ హయాంలో 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఈ రోజున ఉన్నారు. ఎంతసేపటికి బటన్ నొక్కుడు ఈ చేసినా తప్పితే గుంటలు కానీ, అలాగే డెవలప్మెంట్లు కానీ, రోడ్లు కానీ, ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 7,000 కిలోమీటర్లు ఎక్కడో గిరిజన ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రం పంచాయతీ అంతా కూడా ఈ రోజున వేసిన పరిస్థితి. మీ రోజు ఆ రోజున 1 కిలోమీటర్ కూడా వెళ్ళిన పరిస్థితి. కానీ ఈ రోజున ఇంత డెవలప్ అవడం అంటే మీరు కావాలని దాని మీద ఒక కమిటీ వేసి అమరావతి పరిరక్షణ కమిటీ అనేది అప్పుడెప్పుడో ఉంది. దానికి అధ్యక్షులు వహించిన వాళ్ళకి శివారెడ్డి గారు అనే వ్యక్తికి కూడా ఈ రోజున ఉన్న ముఖ్యమంత్రి గారు